పెట్టినవనా? సారీ డార్లింగ్, ఈ రోజుతో నువ్వు ఫినిష్. ఒక్కొక్కడు పోతులు పోతులు మేకలు తింటారు, కోడిని పట్టుకోలేరంటారా ఓర పందుల్లా. ఏంటి పట్టుకునేది? రోజుకు దాన్ని 100 తూలు పట్టుకోవడం, దానికి ఇవ్వడం, అదేమో రెక్కలు టపటపా కొట్టుకోవడం, భయపడి దాన్ని వదిలేయడం. చూస్తున్నారా బాబు, కోసింది లేదు పెట్టింది లేదు, ఇదో పెద్ద ఎక్సర్సైజ్ అయిపోయింది. అవునరా, మంచిని చంపమంటే మేనగా కసక్కని పొడి చంపేస్తాడు, కోడి నరకమంటే ఉనికిపోతాడు. ఏంటారు చిత్రంగా. ఢిల్లీ ఏంట్రా మీలో మీరు కొనుక్కున్నారు ఎరుకొంకల్లారా? మనిషి నాకు ఏదో మిస్టేక్ చేస్తాడు, లేదా ఎవడో ఒకటి కాంట్రాక్ట్ ఇస్తాడు. అది మనం మైండ్ లో పెట్టుకుని కడుపులో కసక్కని కత్తి తిప్పేస్తాం. కానీ కోడేం చేసిందిరా పాపం? పొద్దున్న లేస్తే గుడ్ మార్నింగ్ చెప్తుందా, గుడ్డు పెడుతుందా, ఆమ్లెట్ అవుతుందా, మందు సిట్టింగ్ లో మంచింగ్ అవుతుందా, పార్టీ పెడితే బిర్యానీ అవుతుందా? అది చచ్చి కూడా ఎంత మేలు చేస్తుందా? అందుకునేరా దాన్ని చంపాలంటే నాకు చేతులు రావట్లేదు. ప్రొడ్యూసర్ కూడా మోరల్స్ ఎథిక్స్ ఈ చిత్రంగా. అన్న నమస్తే అన్న. ఎరా యాదిగా, అన్న నువ్వు కాల్ చేసేనా రావాలి, నేను కాల్ చేస్తేనైనా రావాలి. కాల్ చేయకుండా వస్తే కాల్ తీస్తానని తెలుసుగా. అన్న నువ్వు కాల్ తీసేస్తావని తెలుసు, మేడం నరికేస్తావని తెలుసు, కానీ వాడు బాధ భరించలేకపోతున్నానన్న. నా ప్రాణం తీసేస్తున్నాడు అనుకో. ఎవర్రాడు? నా బామర్ది అన్న, ఆడికి పెద్ద ఫ్యాను. ఓ నేను చూడాలని గొడవ ఎత్తుంటే తీసుకొచ్చాను. ఒకసారి నీకు చూపించి తీసుకెళ్తానే. బామ్మరిదా? అవునన్నా. ఎక్కడా? అన్న నమస్తే అన్న. నా పేరు సీను అన్న, పాలకొల్ అన్న. యాది అన్న, నీ బామ్మర్ది నీలాగా బోకులాగా లేడు, చాకులాగా ఉన్నాడు. అవునా? బామ్మర్దా ఇలా చెప్పావా అన్న? అన్నేంటి నువ్వే కదా బామర్దని చెప్పను. నేనేం చెప్పమంటే చెప్పేస్తావా? అన్నంటే రెస్పెక్ట్ ఉండదు, నిజం చెప్పొద్దు. ఏయ్ అన్న కాల్ చేయకుండా వచ్చింది కాక కామెడీలు చేస్తున్నావు ఏంట్రా? ఏం లేదన్నా, నాకు బామర్ది కాకపోవచ్చు కానీ నీకు మాత్రం పెద్ద ఫ్యాన్ అన్నాడు. ఫ్యానా? ఇలా కూడా చెప్పేశావా? అసలు నన్ను ఏం చేద్దాం తీసుకొచ్చారు కానీ ఏయ్ అన్నావు. ఏంటి పెచ్చ పెచ్చగా ఉందా? అవే లేదన్నా, ఆడు చూద్దాం వచ్చాడు కదా, చూసాడు కదా, వెళ్ళిపోతున్నా. ఏంటి వెళ్ళిపోయేది? మన పని అవ్వకుండా? పనేంటి? యూ నాటి, అప్పుడు మర్చిపోయావా? ఏయ్ ఏంట్రా మీ ఇద్దరు నసా? అన్న నేను కాలేజ్ స్టూడెంట్ అన్న, మీతో చిన్న డీల్ మాడదామని వచ్చానన్న. డీలా? నాతోనా? ఓ రాయుడు డీల్ గిలేదు. నువ్వు ఉంటాను, నేను మాడుతున్నాం కదా అన్న. అది ఒక నేసేయాలి. ఎంత తీసుకుంటావు అన్న? యాదిగా నువ్వు ఉండన్నా, నువ్వు ఉండు, నేను మాడతాను కదా, నేను మాడతాను అన్న. నువ్వు చెప్పన్నా ఎంత తీసుకుంటావు? యాదిగా నాకేం తెలియదు అన్న, నా పెళ్ళం చేతి తీసుకొచ్చాను. అసలు ఇడికి నా సంబంధం లేదన్నా. అవునన్నా, యాదానికి దీనికి సంబంధం లేదన్నా. కోటి కొబ్బరికాయలు చాలయ్యో. చెప్పన్నా ఎంత తీసుకుంటావు? రే పిల్ల కుంక, కాలేజీ గొడవలా? ఈ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చావని మేమే అప్పుడప్పుడు పీక్కోలేక లాక్కోలేక చస్తున్నాం. అలాంటి ఆలోచనలు మానుకో. రే ఢిల్లీ ఆపోజిట్ క్యాండిడేట్ ని పిలిచి మన స్టైల్లో చెప్పి వార్డ్ స్టైల్ మార్చుకోమని కాంప్రమైజ్ చేయి. కాంప్రమైజ్ ఏంటన్నా? అలా నువ్వు ఉండరా, నా ప్రాబ్లం నీకు అర్థం కావట్లేదు. ప్రాబ్లం నీ కాదురా, నాకు. ఇంటికి రే లంబుగా అన్నా ఇటీ రోజు రోజుకి సైజ్ తగ్గిస్తున్నాయి. తిరుపతి లడ్డు అనుకుంటున్నావా? బాంబు బే, నువ్వు దాగే మందు తగ్గించి దీంట్లో మందు ఎక్కువే. మినిమం 10 మంది తెచ్చుకోవాలి. ఏంట్రా ఇటు గోలా? కాంప్రమైజ్ చేయమని చెప్పాగా. కాంప్రమైజ్ ఏంటన్నా? ఇక్కడ దాకా రావడానికి ఎంత కష్టపడని తెలుసా అన్న? ఎన్ని ప్లాన్లు, ఎన్ని స్కీమ్లు, ఎన్ని స్కెచ్లు వేసాను తెలుసా అన్న? చివరికి యాదన్ని ఎరోన్ చేసి ఇక్కడ దాకా వస్తే ఇప్పుడు కాంప్రమైజ్ అంటావు ఏంటన్నా? అన్నా ఇది నా లైఫ్ ప్రాబ్లం అన్నా. అన్న మరి బతకూడదన్నా, చచ్చిపోవాలన్నా. ఎంత ఖర్చైనా పర్లేదన్నా, ప్లీజ్ అన్న చంపినన్న వాడిని. ఈ రినైన్ ఎంత చెప్పిన ఏంటట్లేడు, ఎక్కువ రేట్ చెప్పి పంపించేద్దాం. రేయ్ 5 లక్షలు అవుతుందా? అన్నా అర్థం కాలే. 5 లక్షలు ఒక మనిషిని చంపాలంటే 5 లక్షలా? అన్నా ఫైనాన్షియల్ గా కొంచెం టైట్ గా ఉంది, ఒక 17,000 ఇస్తానన్నా. రే ఢిల్లీ ఆడిచ్చే 17,000 తీసుకుని ఈ సోదిగాడిని తెచ్చిన యాదిగాడిని అసలు ఏమనుకుంటావరా? ఇదేమన్నా బట్టల దుకాణం అనుకుంటా, బట్టల షాప్ అనుకుంటావా? నువ్వు ఇచ్చే తొక్కల డబ్బులకి అన్న వాడే కత్తి కొనకూడదు. ఐ సే యు గెట్ అవుట్. అన్నా నువ్వు ఉండన్నా. అన్నా మీరు చెప్పిన రేటుకి నేను అడిగిన రేటుకి మీ కోపం రావడం సహజం అన్న. అన్న తిరుపతికి వెళ్ళినప్పుడు ఎవరు రేంజ్ తగ్గట్టు వాడు కానుకలు వేస్తారన్న. నీలాంటి 1,00,000 వేస్తారు, వీలాంటి 1000 వేస్తారు, వీలాంటి 100 వేస్తారు. నాలాంటి ఏం చేస్తారన్న? జుట్టు కొరిగించుకొని మూట కట్టి హుండీలో వేసి గోవిందా అని దండం పెట్టుకుంటాడన్న. అలా అని చెప్పి దేవుడిని తక్కువ చేసినట్టు కాదు కదన్నా. దేవుడి రేంజ్ మన కెపాసిటీ. నీ రేంజ్ 5 లక్షలన్నా, నా కెపాసిటీ 17,000 అన్న. యాక్చువల్గా నీకు 20,000 ఇద్దాం అనుకున్నా, కానీ యాదన్న పార్టీ అడిగితే 3,000 ఖర్చు అయ్యా అన్న. అన్నా నిజానికి వాడికి 17,000 కూడా ఎక్కువేనా? నువ్వు చంపాల్సిన పెద్ద పుడింగ్ ఏం కాదన్నా. లటక్మని పడితే పుట్టుకుని పోతాడు. వాడిని చంపితే వచ్చి కేసు పెట్టేవాడు కూడా ఎవరు లేడన్నా. నాకు వేరే ఆప్షన్ లేదన్నా. 17,000 తెచ్చే పిచ్చి కొట్టం కానీ నేను చంపాలా? ఎవడరాడు? ఎవరిని చంపాలి?
నన్నే అన్నా. రే నీకేదో ఎర్రనుకున్నా కాదు తెక్కే. నువ్వు ఎర్ర బస్సు ఎక్కొచ్చావా నన్ను ఎర్రగడ్డ కేసు అనుకుంటున్నావా? నేను నిన్నెందుకు చంపాలరా తెక్క నాకుండే. నాకు చచ్చిపోవడం రావట్లేదన్నా. ఓ అన్నో రేయ్ నిన్ను అన్నగాదురా నేనే చెప్పేస్తా నువ్వు ఆగరా. అది అడిగాను కూడా అదే. అలా సాహసపడు. ఆగండ్రా నువ్వు రారా. ఎక్కడ తీసుకెళ్తున్నాడు? కొంపతీసి డీల్ గారు ఒప్పుకుంటాడా? ఏంటి 17,000కా? ఇప్పుడు దాకా నాకు కోడిని చూస్తేనే జాలేసేదిరా. ఇప్పుడు నిన్ను చూస్తుంటే కూడా జాలేస్తుంది. అన్న అయితే చంపేస్తారు కదన్నా. ఉరే నేను తిడటానికి మనసు రావట్లేదురా, చంపడానికి ఎలా వస్తుందిరా ఎర్రాదవా? ఏంట్రా నీకు అలా ఎందుకు చావాలనుకుంటున్నావు? అన్నా చెప్పాలంటే 1 గంట టైం పట్టుద్దన్నా. రేయ్ నిన్ను చూస్తుంటే కాస్త వెరైటీగా కొంచెం ఇంట్రెస్టింగ్ గా కూర్చుంత విచిత్రంగా ఉందిరా. గంట సేపు ఏంట్రా? నీ ఇష్టం వచ్చినంత టైం తీసుకుని డీటెయిల్డ్ గా చెప్పు. రేయ్ ఇవాళ ఆల్ మ్యాటర్స్ క్యాన్సిల్. ఈరోజు 12:10 పటాన్ గాని వేసేయాలన్నా. రేయ్ ఆ పటాన్ గాని బటానీ గాని తర్వాత చూసుకోవచ్చు. ముందు ఈ వ్యవహారం ఏంటో తెలుద్దాం. చెప్పరా నీకు అదేంటో చెప్పు. అన్నా థ్యాంక్స్ అన్న. ఇందాక చెప్పా కదన్నా నా పేరు సీన్ అన్న, మాది పాలకోలన్న. అనవసరంగా ఎక్కువ కష్టపడి చదివానేమో. హైదరాబాద్ లో పాష్ కాలేజ్ లో ఫ్రీగా సీట్ వచ్చిందన్నా. ఫ్రీగా సీట్ వస్తే స్వీట్లు పంచాలి, బీర్లు బొంగించాలి, బిర్యానీలు పెట్టించాలి గానీ ఈ చావటాలేంట్రా? అన్నా మీకు తొందర ఎక్కువ అన్నా. ఇప్పుడే కదన్నా కథ మొదలెట్టాను, అప్పుడే క్లైమాక్స్ దాకా వెళ్ళిపోయారేంటన్నా. మొత్తం వినన్నా. చెప్పు బే